స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ మీద షాక్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎలాగ అనుకుంటున్నారా? ఎక్కడ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దాంట్లో ప్రజల ముందు గుడ్డలోడదీసి ఆయన చేసినటువంటి అవినీతిని పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా మొత్తం అన్ని బట్టబయలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి మూలాలను కూడా కదిపేసే పరిస్థితి పెట్టుకున్నారు. గతంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారిని మూలాలను దెబ్బతీయాలని చెప్పి ఆయన సినిమాల్ని ఆపేసి సినిమా టికెట్లు అమ్మకానికి 5 రూపాయలకి 10 రూపాయలకి పెట్టినప్పుడు దాన్ని అమ్మటానికి కూడా ఎంఆర్ఓల్ని, ఇంకొకరిని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అవినీతిని బయట పెట్టాల్సిన అవసరం ఉందిగా. సో ఇప్పుడు అదే టార్గెట్గా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని మనం చూడవచ్చు. ముఖ్యంగా మొన్న మనకు తెలుసు, ఒక రిషికొండని బయటకు చూపించారు. ఆ తర్వాత అనేక రేషన్ బియ్యానికి సంబంధించి బయటికి తీసుకొచ్చి పెట్టారు. అలాగే అమరావతిలో జరిగినటువంటి అవినీతిని తీసుకొచ్చారు. అలాగే ఒక్కటి కాదు, ప్రతిదీ కూడా బయట తీసుకొచ్చే పనులు పెట్టుకుంటే, ముఖ్యంగా మొన్న సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించి అక్కడికి వెళ్ళి అటవీ శాఖ మంత్రిగా ఆయనకున్నటువంటి శాఖలో భాగంగానే అక్కడికి వెళ్ళి సరస్వతి పవర్ భూముల రిజిస్ట్రేషన్ని అక్కడికి వెళ్ళి చూసి వచ్చారు. అక్కడ ఏ అవకతవకలు జరిగాయని దానికి సంబంధించి ఒక విచారణ వేశారు. దాంట్లో వచ్చినటువంటి నిజాలని ప్రజలకి తెలియజేశారు. వెంటనే కొన్ని భూములను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆయనకు చెందినటువంటి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం పల్నాడు జిల్లాలో కొనుగోలు చేసిన భూముల్లోని ప్రభుత్వ అసైడ్ భూములు రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్ని సంబంధించినటువంటి 4.8 ఎకరాలు దస్తావేజులను రద్దు చేస్తున్నట్టు తహసీల్దార్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో అక్కడికి వెళ్ళి పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కు, ఎంఆర్ఓలకు ఆయన స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడంతో పాటు మీరు ఎక్కడా కూడా అవినీతికి సంబంధించినటువంటి మరకలు అంటించుకోవద్దు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వల్ల చాలామంది ఐఏఎస్లు, ప్రభుత్వాధికారులు నిందల పాలవుతున్నారు. దయచేసి మీరు అలాంటి వాటికి దూరంగా ఉండండి అని చెప్తూ, దీని మీద ఏదైతే సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఉన్నటువంటి భూముల మీద వస్తున్నటువంటి అభియోగాల మీద ఒక విచారణ చేసి సర్వే కూడా చేసి వెంటనే దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలనుకున్నారు. తీసుకున్న వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం ముందు, క్యాబినెట్ ముందు పెట్టారు. దాన్ని వెంటనే రద్దు చేయటం కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి అయితే చూస్తాం. సో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ జగన్ అవినీతి అని మనం అనుకోవచ్చు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు నుంచోబెట్టి కడిగి పాడేయటానికి బట్టలోడ తీసి, ఆయన అవినీతి మరకలు ఉన్నటువంటి బట్టలను తీసి ప్రజల ముందు నుంచోబెట్టడానికి రెడీగా ఉన్నారని మాత్రం అనిపిస్తూ ఉంది.